వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరిగే వరకు అంతా ప్రశాంతంగా ఉంది. ఎలాంటి గొడవలు, ఘర్షణలు జరగలేదు. లాఠీ చార్జీల లడాయి లేదు, దాడుల భయం లేదు. అంతే. ఫలితాల తర్వాతనే మొదలైంది అస్సలు పంచాయితీ. పీఠాలను కైవసం చేసుకునేందుకు అనైతిక పొత్తులు పొడుచుకున్నాయి. కొన్ని చోట్ల కుర్చీలు గాల్లోకి లేచాయి. మొదటి రోజు జరగని ఎన్నిక మరో రోజు కూడా ఘర్షణ వాతావరణంతో ఎలాంటి మార్పు లేదు. ఇక 11 మున్సిపాలిటీల్లో 8 చోట్ల తోపులాటలు, గొడవలు, లాఠీ చార్జీల మధ్యనే ఎన్నిక ముగిసింది. ఇక మిగిలింది 3 మున్సిపాలిటీలు మాత్రమే. అక్కడ కూడా నిన్న పెద్ద రణరంగమే జరిగింది. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో పెద్ద గొడవే జరిగింది. గాల్లోకి లేచాయి రాళ్లు, జనంపై పడింది లాఠీ దెబ్బలు. కొన్ని గంటల పాటు అక్కడ హై టెన్షన్ జోన్ గా మారింది. దీంతో పరిస్థితి చేయి దాటడంతో ఎన్నికలు వాయిదా వేశారు అధికారులు. ఇప్పుడు వాటిని ఎప్పుడు నిర్వహిస్తారు? పెండింగ్ మున్సిపాలిటీలపై కాంగ్రెస్ వ్యూహం ఏంటి? ప్రతిపక్షాలు ఎలాంటి ఎత్తుగడలు వేస్తున్నాయి అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు మిగిలి ఉన్న మున్సిపాలిటీలు క్యాతనపల్లి, ఇబ్రహీంపట్నం, ఖానాపూర్లు ఉన్నాయి. 2 మున్సిపాలిటీలు కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే కావటం విశేషం. ఇక మిగిలిన ఇబ్రహీంపట్నం మాత్రం హైదరాబాద్ శివార్లోనే ఉంది. ఇప్పుడు ఈ మూడింటిపై కూడా అధికార పార్టీ కాంగ్రెస్ కన్నేసింది. ఎలాగైనా పీఠాలను ఖాతాలో వేసుకునేందుకు అడ్డదారులు తొక్కుతుందన్న టాక్ వినిపిస్తోంది. చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికల్లో ఎలాంటి గొడవలు జరుగుతాయి? ఎవరు పైచేయి సాధిస్తారు? ఏ పార్టీ ఖాతాలో పడబోతున్నాయి ఇవి? ఏ పార్టీ ఎలాంటి వ్యూహాలను రచిస్తోంది? ఎవరి వైపు ఉండబోతున్నారు అనే సస్పెన్స్ అయితే నెలకొంది. అయితే ఈ రోజుకి పెండింగ్ పడిన ఈ 3 మున్సిపాలిటీ ఎన్నికలకి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి. ఇటు ఇబ్రహీంపట్నంకి సంబంధించి కూడా సస్పెన్స్ నెలకొంది. అదే విధంగా ఇబ్రహీంపట్నంలో ఉన్న యాదగిరి కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో కిడ్నాప్ హైడ్రామా మొత్తం కూడా ఈ రోజు హైకోర్టులో హాజరుపరిచారు. అక్కడ విచారణ అయితే కొనసాగుతుంది. మరి దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సుధా, తెలంగాణలో ఉన్నటువంటి 123 మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు సంబంధించి ఎలక్షన్ ప్రక్రియ అంతా కూడా ఒక కొలికి వచ్చింది. 3 మున్సిపాలిటీల వ్యవహారం ఇప్పుడు ఆగిపోయింది. ఇందులో 116 మున్సిపాలిటీల్లో దాదాపుగా 113 మున్సిపాలిటీల ఎలక్షన్స్ నిన్నటితో కంప్లీట్ అయిపోయింది. ఇంకా 3 మున్సిపాలిటీలు, ఇటు క్యాతంపల్లి, ఖానాపూరు, ఇబ్రహీంపట్నం, ఈ 3 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నికంతా ఇప్పుడు వాయిదా పడి ఉంది. ఇటు మరోవైపు 7 మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ అయితే కంప్లీట్ అయింది. వీటిలో మెజార్టీ స్థానాలు దాదాపుగా 90కి పైగా, 92, 93కి పైగా కాంగ్రెస్ పార్టీ దక్కించుకున్నది. దాదాపుగా 19 మున్సిపాలిటీలు ఇప్పటికే బీఆర్ఎస్ ఖాతాలో పడ్డాయి. ఒకటి బీజేపీ, ఒకటి ఎంఐఎం కూడా దక్కించుకున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో తెలంగాణలో ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో క్యాతంపల్లి, ఖానాపూర్ ఇప్పుడు హాట్గా మారింది. నిన్న క్యాతంపల్లిలో చోటు చేసుకున్నటువంటి ఘటనలు, ఒకవైపు పరస్పరం బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య పరస్పర దాడులు కొనసాగాయి. దీంతో అది కొంత వాయిదా పడ్డది. ఇటు ప్రధానంగా మనం హైదరాబాద్ పక్కనే ఉన్నటువంటి ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ విషయానికి వస్తే, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో నిన్న బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎలక్షన్స్కి హాజరయ్యాయి. ఒకవైపు ప్రమాణ స్వీకారం చేశారు. చైర్మన్ ఎన్నిక కూడా పూర్తయింది. బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ సుధాకర్ రెడ్డి దాన్ని దక్కించుకున్నారు. కానీ ఇమీడియట్గా హైకోర్టు నుంచి వచ్చినటువంటి ఆదేశాలతోటి వెంటనే దాన్ని ధృవీకరించకుండా ఆర్డీఓ వాయిదా వేశారు. అక్కడ ఒకవైపు యాదగిరి అనే కౌన్సిలర్ని కిడ్నాప్ చేశారని చెప్పేసి వాళ్ళ కుమారుడు హరినాథ్ వేసినటువంటి ఏబిఎస్ కార్పస్ పిటిషన్ని హైకోర్టు ధర్మాసనం జస్టిస్ మౌసమి భట్టాచార్య, జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్ల కూడిన ధర్మాసనం విచారించింది. దీనికి సంబంధించి ఇటు ప్రభుత్వం తరపున ఒకవైపు గవర్నమెంట్ లీడరు శ్రీధర్ రెడ్డి, ఇటు అదేవిధంగా మరోవైపు పిటిషనర్ తరపు వాదన వినిపించిన వెంకటేష్ కూడా వాదన వినిపించారు. తమ తండ్రిని కిడ్నాప్ చేశారని చెప్పేసినటువంటి పిటిషన్లో వాదనలు కొనసాగి చివరకు హైకోర్టు ధర్మాసనం అమికస్ క్యూరీ రామకృష్ణారెడ్డిని నియమించి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే కోర్టుకు సమర్పించాలని చెప్పేసి అమికస్ క్యూరీని నియమించి ఆదేశించింది. కొద్దిసేపటి క్రితమే యాదగిరిని ఇబ్రహీంపట్నం నుంచి హైకోర్టుకు తీసుకొచ్చి కోర్టు ముందు అతను హాజరుపరిచారు. కోర్టు ముందు అతను హాజరుపరిచిన తర్వాత కోర్టు ఇచ్చేటువంటి డైరెక్షన్ ఆధారంగా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఎలక్షన్స్ అయితే కొనసాగే అవకాశం ఉంది. ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ పార్టీకి స్పష్టమైనటువంటి మెజార్టీ ఉన్నది. ఒకవైపు మెజార్టీ ఉన్నప్పటికీ కూడా ఒకవైపు ఈ యాదగిరి అనే వ్యక్తి మున్సిపల్ చైర్మన్ పదవిని ఆశించేలా చేస్తున్నారనేది కూడా ఒక ప్రచారం ఇటు జరుగుతుంది. వాళ్ళ కుటుంబ సభ్యులు పదే అతను బీఆర్ఎస్ పార్టీ క్యాంపులో ఉన్నప్పటికీ కూడా అతను ఎలక్షన్ హాజరయ్యారు,
కౌన్సిల్కి హాజరయ్యి కౌన్సిల్లో ఓటు కూడా వినియోగించుకున్నారు. అయినప్పటికీ కూడా అతన్ని కిడ్నాప్ చేశారని చెప్పేసి కూడా ఏబిఎస్ కార్పస్ దాఖలు చేశారు. కోర్టు దీన్ని విచారిస్తుంది. దీనికి సంబంధించి మరి కాసేపట్లోనే కూడా తీర్పు రాబోతుంది. మొత్తానికి ఇటు ఖానాపూర్లో కూడా నిన్న కోరం లేక ఎలక్షన్స్ వాయిదా పడ్డది. ఖానాపూర్లో ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ హోరాహోరీగా పోరాటం చేస్తున్నాయి. ఇటు కేతంపల్లిలో బీఆర్ఎస్ పార్టీకి స్పష్టమైనటువంటి మెజార్టీ ఉన్నప్పటికీ కూడా ఆ ఎలక్షన్స్ని అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వం వాయిదా వేస్తుందన్నది కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఒకవైపు బాల్క సుమన్ తమపై దాడి చేశారని చెప్పేసి కాంగ్రెస్ ఒకవైపు నేతలు కావచ్చు రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. మొత్తానికైతే వీటికి సంబంధించినటువంటి 3 ఎలక్షన్స్ ఇప్పుడు వాయిదా పడి ఉన్నాయి. ఇవి ఎప్పుడు నిర్వహించాలనేది కూడా రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ డిసైడ్ చేస్తుంది. ఏ రోజు ఎలక్షన్ పెట్టాలనేది కూడా డిసైడ్ చేసిన తర్వాత ఆ ఎలక్షన్ కొనసాగుతుంది. సుధా. రైట్ స్వామి, థ్యాంక్ యూ. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకి సంబంధించి ఇంకా 3 అయితే పెండింగ్ లో ఉన్నాయి. వాటి విషయంలో ఇంకా ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. వాటికి సంబంధించిన అప్డేట్స్ ని కంటిన్యూ చేసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్యాక్ టు న్యూస్. ఇక తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ వరకు అంతా సజావుగా ప్రశాంతంగా జరిగింది. ఎలాంటి గొడవలు ఘర్షణలు అయితే జరగలేదు. కాకపోతే ఎన్నికలు పూర్తయి అంటే ఎలక్షన్స్ పూర్తయి ఇంకా ఎన్నిక ఎవరు చైర్పర్సన్స్ ఎవరు అని చెప్పి చైర్మన్లు వైస్ చైర్మన్లు పోటీ నెలకొన్న నేపథ్యంలోనే లాఠీ చార్జులు గొడవలు ఘర్షణలు రాళ్లు రువ్వుకోవడాలు ఇటువంటి గందరగోళ పరిస్థితులన్నీ నెలకొంటున్నాయి. అయితే మొత్తానికి ఇప్పటివరకు మిగిలి ఉన్న ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి 3 అయితే పెండింగ్ లో ఉన్నాయి. వాటికి సంబంధించి కేతన్పల్లి ఇబ్రహీంపట్నం ఖానాపూర్లు ఉన్నాయి. అయితే కేతన్పల్లి ఖానాపూర్ 2 కూడా ఆదిలాబాద్ కి సంబంధించినవే. అయితే వీటికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఓవరాల్ గా ఈ 3 అయితే పెండింగ్ లో ఉన్నాయి. వీటికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ఈ కేతన్పల్లి ఖానాపూర్ కి సంబంధించి పెండింగ్ అయితే పడింది ఎన్నికలు, మరి దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 10 మున్సిపాలిటీ ఒక కార్పొరేషన్ స్థానానికి సంబంధించి కౌన్సిలర్లు, చైర్మన్, వైస్ చైర్మన్ తో పాటు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు జరగాల్సి ఉండగా 8 మున్సిపాలిటీతో పాటు ఒక కార్పొరేషన్ స్థానానికి ఇటు చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, మేయర్ స్థానాలను ఎన్నిక జరిగి ప్రమాణ స్వీకారాలు చేసినప్పటికీ కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్ తో పాటు ఇటు కాతంపల్లి మున్సిపాలిటీకి సంబంధించి అయితే ఇప్పటికీ ఎన్నికనైతే జరగలేదు. పూర్తిగా ఈ 2 స్థానాల్లోనైతే ఉత్కంఠ వాతావరణం అయితే కొనసాగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఖానాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి మొత్తం 12 వార్డులు ఉండగా ఇందులో బీజేపీ పార్టీ 4 అభ్యర్థులు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 4 అభ్యర్థులతో పాటు కాంగ్రెస్ పార్టీ 3 అభ్యర్థులు, ఒక ఇండిపెండెంట్ అయితే గెలుపొందిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇండిపెండెంట్ అభ్యర్థి ఇటు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడంతో అయితే కాంగ్రెస్ సంఖ్యాబలం కూడా 4 అయితే చేరింది. 3 పార్టీలు కూడా 4 అభ్యర్థులు ఉండడంతో పూర్తిగా ఈ ఖానాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి ఏ పార్టీ మున్సిపల్ చైర్మన్ పీఠం కైవసం చేసుకుంటున్నది ఒకంత ఆసక్తిగా తో పాటు ఉత్కంఠనైతే రేపుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే వెడమబొజ్జు పటేల్ అయితే ఖచ్చితంగా చైర్మన్ పీఠాన్ని తామే కైవసం చేసుకుంటామంటూ కూడా ఆయన అయితే ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఖానాపూర్ కు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలతో అభ్యర్థులతో కూడా టచ్ లోకి వెళ్లి నిన్న మంతనాలు కొనసాగించినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ చర్చలు కాస్త విఫలం కావడంతో కూడా నిన్న జరగాల్సిన ప్రమాణ స్వీకార ఎన్నికలు కూడా వాయిదా పడ్డ పరిస్థితులు అయితే. అయితే ఈసీ నిబంధనల ప్రకారం వారు ఎప్పుడు మళ్ళీ డేట్ ఇస్తే ఆ డేట్ రోజే ఖానాపూర్ కు సంబంధించినటువంటి చైర్మన్, వైస్ చైర్మన్ తో పాటు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారాలు అయితే జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 4 కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం జరిగినప్పటికీ కూడా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 8 మంది అభ్యర్థుల ప్రమాణ స్వీకారాలు అయితే జరగలేదు. ఖచ్చితంగా ఈ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి కూడా 3 పార్టీలు అయితే తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఖచ్చితంగా ఇతర పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులని తమ వైపు తిప్పుకొని చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి కూడా అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు అయితే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇటు నేతలకి భారీ ఎత్తున కూడా నజరానాలు ఇస్తామంటే చెప్తూ కూడా వారిని ఆకట్టుకునే పరిస్థితులు అయితే ఖానాపూర్ లో ఉన్నాయి. అయితే కేతన్పల్లి మున్సిపాలిటీకి సంబంధించి మనం గత 2 రోజుల నుంచి కూడా చూస్తున్నాం. నిన్న 2 రోజుల్లో కూడా పూర్తిగా ఇటు వాయిదా పడ్డ పరిస్థితులు అయితే ఉన్నాయి. చైర్మన్, వైస్ చైర్మన్ సంబంధించిన ఎన్నిక అయితే నిన్న ఈ కేతన్పల్లి మున్సిపాలిటీకి సంబంధించి మొత్తం 22 వార్డులు ఉండగా
10 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు గెలుపొందారు. 4 స్థానాల్లో సిపిఐ తో పాటు ఇది 7 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ, 1 స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందినారు. అయితే ఇక్కడ కేతంపల్లి మున్సిపాలిటీకి సంబంధించి బీఆర్ఎస్ సిపిఐ అలయన్స్ లో పొత్తులో భాగంగానైతే పోటీ చేసిన పరిస్థితులు. అయితే ఓవైపు సిపిఐ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మెజార్టీ కోరం ఉన్నప్పటికీ కూడా నిన్న కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం తర్వాత 2 గ్రూపుల మధ్య కౌన్సిల్ సమావేశ మందిరంలో గొడవ జరగడం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులను తీసుకొని మంత్రి వివేక్ తో పాటు ఎంపీ వంశీ వెళ్లిపోయిన నేపథ్యంలోనైతే అధికారులు ఈ ఎన్నికలకు సంబంధించి వాయిదా వేశారు. అయితే ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ తో పాటు సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి ఆ కౌన్సిలర్లు అయితే నిన్న కౌన్సిల్ సమావేశం ముందు కూడా ధర్నా చేసిన సందర్భాలు చూసాం. అయితే నిన్న ఉదయం నుంచి కూడా కేతంపల్లి మున్సిపాలిటీకి సంబంధించి ఒక ఉత్కంఠనైతే కొనసాగింది. ఓవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలను అడ్డుకోవడం, ఇటు కాంగ్రెస్ పార్టీకి నేతలు బీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య రాళ్ల దాడి జరిగిన పరిస్థితులు అయితే ఉంది. ఈ నేపథ్యంలో కేతంపల్లి మున్సిపాలిటీకి సంబంధించి కూడా బీఆర్ఎస్ సిపిఐ నేతలు అయితే బంద్కు పిలిపించిన నేపథ్యంలో పూర్తిగా కేతంపల్లి మున్సిపాలిటీలో అయితే ప్రశాంత వాతావరణంలో కూడా బంద్ అయితే కొనసాగుతుంది. మరోవైపు బంద్ కొనసాగుతూ ఉండగానే ఇటు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఇంటికి నివాసానికి వెళ్లే దారులన్నింటిలో కూడా ఎక్కడికక్కడ పోలీసులు అయితే పికెటింగ్ నిర్వహిస్తున్నారు. బాల్క సుమన్ ని హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితులు అయితే ఉండగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల్ని, సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి నేతల్ని కూడా అరెస్టులు చేసి హౌస్ అరెస్టులు చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి మహిళా నేతలు అయితే హైదరాబాద్ చేరుకున్నారు. తెలంగాణ భవన్ నుంచి ఇటు ఈసీతో పాటు మహిళా కమిషన్ కూడా ఫిర్యాదు చేయడానికి అయితే వారు వెళ్లిన పరిస్థితులు అయితే కోరం ఉండగా ఓవైపు కావాలనే మంత్రి కన్సర్నల్లో అధికారులు నడుస్తా ఉన్నారు. కోరం ఉన్నప్పటికీ కూడా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఆపారంటూ కూడా వారైతే ఆరోపణలు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. కేతంపల్లి మున్సిపాలిటీలో కూడా ఇప్పటికే హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. ఏ సమయంలోనైనా ఇటు బాల్క సుమన్ అరెస్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనకి సంబంధించి ఈ రోజు ఇంకా మున్సిపల్ ఎన్నికలు అయితే 3 కూడా వాయిదా పడుతున్నాయి. మరి దీనికి సంబంధించి ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ నాయకులు మల్లెపాక యాదగిరి గారు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ నుంచి రాజ్ కుమార్ కూడా అందుబాటులో ఉన్నారు. ముందుగా యాదగిరి గారు, రాజ్ కుమార్ గారు నమస్కారం అండి. నమస్తే. యాదగిరి గారు, ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ హంగ్ వచ్చిన ఈ 3 మున్సిపాలిటీలకి సంబంధించి ఉద్రిక్త పరిస్థితులు అయితే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఒక పక్కన బంద్లు, గొడవలు, ఘర్షణలు అన్ని జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మనకి క్లియర్ గా కేతనపల్లిలో బీఆర్ఎస్ ఇటు సిపిఐతో కలిసి ఆధిక్యాన్ని కనబరుస్తుంది. అయినా సరే ఇంకా ఈ ఎన్నిక వాయిదా పడుతుంది ఘర్షణల నేపథ్యంలో. మరి దానికి సంబంధించి మీరు ఏం చెప్తారండి? యాదగిరి గారు, ఆడియో మ్యూట్ లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. యాదగిరి గారు వినిపిస్తుంది? ఓకే అండి, చెప్పండి. ఓకేనా? ఓకే అండి. ఇప్పుడు తెలంగాణ సమాజం మొత్తం కాంగ్రెస్ పార్టీ అరాచకాలను ఈ రోజు చూస్తున్నది, గమనిస్తున్నది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు గత 10 సంవత్సరాల కేసీఆర్ ప్రభుత్వంలో కూడా ఏ రోజు కూడా ఇలాంటి పంచాయతీ ఎలక్షన్లో కానీ, స్థానిక ఎన్నికల్లో కానీ, మున్సిపల్ ఎలక్షన్లో కానీ ఇలాంటి ప్రభుత్వ అరాచకాలు ఎప్పుడూ జరగలేదు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిజంగా కిరాతకంగా ప్రవర్తిస్తుంది. గతంలో మనం వింటుంటిమి బీహార్, రాయలసీమ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో ఇలాంటి కుట్రలు, కుతంత్రాలు, రౌడీయిజం జరుగుతుంది. కానీ ఈ రోజు మన కళ్ళ ముందట మనం సాధించుకున్న మన తెలంగాణలో ఇలాంటివి జరుగుతున్నాయంటే ఈ రోజు రాయలసీమ నుంచి వస్తున్నదా ఈ రాజకీయం? చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకే ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రాల్లో అరాచకాలు సృష్టిస్తున్నా మరి ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే ఎక్కడికక్కడ నిజంగా చెప్పాలంటే బీజేపీ, కాంగ్రెస్ అక్రమ పొత్తు కూడా ఈ రోజు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఒకటి ఆమనగల్లులో ఒక్క కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే బీజేపీ, కాంగ్రెస్ మద్దతుతోటి చైర్మన్, వైస్ చైర్మన్లు పంచుకున్నారంటే నిజంగా ఈ రోజు ఇదే నిదర్శనం కదా. చోటే బాయ్ బడే బాయ్ అని చెప్పి మోడీ, రేవంత్ రెడ్డి గారి కలయిక అనేది ఇది ఈ రోజు తెలంగాణ ప్రజలు కళ్ళ కట్టినట్టు కనబడుతుంది కదా. అదే విధంగా మనకు కేతనపల్లి విషయంలో కూడా అక్కడ ఆల్రెడీ అక్కడ ఉన్న కౌన్సిలర్లు చెప్తున్నారు ఎన్నిక జరిపించమని. వివేక్ గారికి, మంత్రి వివేక్ గారికి ఆయన ప్రెస్టేషన్ లో పోయి నిజంగా చెప్పాలంటే
కాకా కుటుంబం, వెంకటస్వామి కుటుంబం అంటే ఇంతో అంతో కొంత గౌరవం ఉండేది. కానీ ఈ రోజు వాళ్ళు చేసే అరాచకాలను మాత్రం వాళ్ళు నిజంగా ఒక మహిళా కౌన్సిలర్లను కూడా లోపలికి తీసుకుపోయి ఎంత అరాచకంగా వాళ్ళు ఏ రకంగా చేసారో ప్రజలకు వాళ్ళు వివరించారు. ఈ రోజు ఒక్క మాటలో చెప్పాలంటే మా నాయకుడు సుమన్ గారు కూడా చెప్పారు, మీకు ఒక్క చైర్మన్ కోసం ఇన్ని అరాచకాలు, ఒక ఆడపడుచులను కూడా అరాచకాలు సృష్టిస్తున్నారు. నిజంగా మీకు ఈ రాజ్యాంగం మీద గౌరవం ఉన్నదా? మీరు ఒక అంబేద్కర్ వాదులుగా ఉండి అంబేద్కర్ రాజ్యాంగంలోనే మీరు నడిపిస్తున్నారా? ఇది ఎక్కడ చట్టబద్ధత అవుతుంది? కాంగ్రెస్ పార్టీ ఇంత అరాచకం, మీ కుటుంబం ఇంత అరాచకం సృష్టించడం అంటే భారతదేశంలోనే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇది ఇంత ఘోరంగా మాత్రం ఎప్పుడు జరగలేదు, ఇక ముందు కూడా జరగొద్దని చెప్పేసి కోరుకుంటారు. కానీ వారికి నిజంగా చిత్తశుద్ధి అనేది ఉంటే న్యాయబద్ధంగా జరగాలి, వారి ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలి. కానీ ఈ రోజు కేతన్పల్లి విషయంలో కానివ్వండి, జనగాం విషయంలో కానివ్వండి, పాలకుర్తి విషయంలో కానివ్వండి, పాలకుర్తిలో కూడా నిజంగా పాలకుర్తిలో వరంగల్ ఎంపీ గారు కడియం కావ్య గారు మరి నిజంగా వారి తండ్రి గారికి కడియం శ్రీహరి గారికి రాజ్యాంగం గురించి తెలుసు, మరి రేవంత్ రెడ్డి గారికి తెలుసో తెలియదో, మరి ముఖ్యమంత్రి గారికి తెలియదు. కానీ వారు నిజంగా వరంగల్లో వాళ్ళు ఎక్స్ఎఫ్ఎం మెంబర్ గా ఉండు మళ్ళీ మన తొర్రూరులో ఏ విధంగా మళ్ళీ అక్కడే నమోదు చేసుకుంటారండి? కావాలని అరాచకాలు బీఆర్ఎస్ పార్టీకి పూర్తి మెజారిటీ ఉన్నా కూడా వాళ్ళు డబ్బు బలంతో, ప్రభుత్వ బలంతో, పోలీసుల బలంతో అంత పెద్ద ఒక్క మున్సిపాలిటీ కోసము అంత పెద్ద భారీ రక్షణ దళాలను దింపి, పోలీసు బెటాలియన్ దించి, అసలు నిజంగా అది ఒక్క మున్సిపాలిటీ కోసం ఇంత అరాచకాలు సృష్టించవలసిన అవసరం ఉన్నదా? ప్రజల తీర్పును గమనించాలి కదా, గౌరవించాలి కదా, ప్రజా తీర్పు మీద నమ్మకం అనేది ఉన్నదా? ఈ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మా ప్రజాపాలన మీద గౌరవం అనేది ఉంటే, రాజ్యాంగం మీద గౌరవం అనేది ఉంటే, ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసా వహిస్తూ దాని ప్రకారంగా నడుచుకోవాలి. కానీ మీకు ఎంత మెజారిటీ వచ్చిందో అన్ని సీట్లు మీరు కైవసం చేసుకోండి, ఎవరు కాదంటలేరు. కానీ అక్రమంగా మీరు ఈ రకంగా చేయడం అనేది చాలా దుర్మార్గం. ఒక పాలకుర్తిలో మరి యశస్విని రెడ్డి గారు, అదే విధంగా ఎమ్మెల్యే గారు, వారి అత్తగారైనటువంటి ఝాన్సీ రెడ్డి గారు ఎంత అరాచకాలు సృష్టిస్తున్నారు. ఒక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేను, మంత్రిని ఎర్రబెల్లి దయాకర్ రావు గారు అయితే నిజంగా భావోద్వేగంగా కన్నీరు పెట్టిన సందర్భం ఉన్నది. కనీసం ఆయన పోయి అక్కడ విప్పు జారీ చేయవలసిన ఆయననేమో లోపలికి పోనీయలేదు, ఝాన్సీ రెడ్డి గారిని మాత్రం లోపల తీసుకుపోయి కూర్చోబెట్టుకున్నారు. ఇది ఎక్కడ న్యాయం అండి? అదే విధంగా జనగామలో కూడా ఒక కౌన్సిలర్, ఒక ఎస్సీ మహిళా కౌన్సిలర్ అక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఇండిపెండెంట్ అభ్యర్థి అక్కడ బీఆర్ఎస్ పార్టీకి చేతులు లేపితే ఒక రెడ్డి నాయకుడు వచ్చి ఆ రెండు చేతులను కిందికి ఒత్తి పెడితే నిజంగా ఏం చేస్తుంది చట్టం, ఏం చేస్తుంది రాజ్యాంగం, ఏం చేస్తుంది? ఒక కౌన్సిలర్లో వారి ఇష్ట ప్రకారంగా వారు పోయి ఒక మహిళా అభ్యర్థి చేతులు ఎత్తితే వాళ్ళు పోయి చేతులు కిందికి అణగబెట్టడం అనేది, మరి వారి మీద ఎస్సీ ఎస్టీ కేసు ఎందుకు పెట్టకూడదో మరి ఒకసారి ఈ ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అదే విధంగా మొన్న కూడా ఒక మహిళా కౌన్సిలర్ లోపలికి పోతుంటే మీ మీద మీరు కిడ్నాప్ అయ్యారని చెప్పేసి మీ మీద మీ ఇంట్లో కేసు పెట్టారు, మీరు లోపలికి పోతూ పోలీస్ స్టేషన్ పోవాలని చెప్తే నిజంగా అసలు నేనే అభ్యర్థిని, నేనే కౌన్సిలర్ను, నేను కౌన్సిల్కి వెళ్తున్నాను, నన్ను పోనీయండి అంటే పోలీసులు ఎంత అరాచకం సృష్టిస్తుందో ఒకసారి తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు కదండి. ఇలాంటి అరాచకాలు మాత్రం గతంలో ఎప్పుడు జరగలేదు మన రాష్ట్రంలో, ఇక ముందు కూడా జరగొద్దు. ఇప్పుడైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ నాయకులు చట్టాన్ని గౌరవించి, రాజ్యాంగాన్ని గౌరవించి వీరు ముందుకు నడవాలి. కానీ ఇలాంటి అరాచకాలు సృష్టించి మున్సిపల్ వాళ్ళు ప్రజల తీర్పును గౌరవించాలి. కానీ మేము గతంలో కూడా మున్సిపల్ 2020లో జరిగినప్పుడు మాకు మొత్తం సీట్లు మాకు వచ్చినాయి 2997 సీట్లు అయితే 1704 సీట్లు మాకే వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీకి 576 సీట్లు వచ్చినాయి, బీజేపీకి 293 వచ్చినాయి, ఇండిపెండెంట్ కు 297 వచ్చినాయి. ఆ రోజు మేము ఎలాంటి అరాచకాలు సృష్టించలేదు. మాకు వచ్చిన దాన్ని మేము ప్రజలను మాట్లాడడానికి ఇటు కాంగ్రెస్ నాయకులు అదేవిధంగా రాజ్ కుమార్ గారు ఉన్నారు. రాజ్ కుమార్ గారు, ఇప్పుడు మనం చూసుకుంటే ఇటు ఇబ్రహీంపట్నంకి సంబంధించి కౌన్సిలర్ కిడ్నాప్ విషయం కానీ, అదేవిధంగా ఇటు ఖానాపూర్ లో కూడా కోరం లేక ఎన్నికలు వాయిదా పడటం కూడా, అంటే ఖానాపూర్ లో ఆధిక్యం కోసం ఇక్కడ జరుగుతున్న ఈ క్యాంప్ రాజకీయాలకు సంబంధించి మీరు ఏం చెప్తారండి?
ముందుగా గతంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి అరాచకాలు చేసినారో, మంత్రిగా ఉన్న ఎర్రవెల్లి దయాకర్ రావు గారు ఎటువంటి అరాచకాలు చేసినారు, పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఏం చేసినారు అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూసి ఇప్పుడు గతంలో జరిగినట్టే ఇప్పుడు కూడా జరుగుతుంది. కొత్తగా ఏం జరగడం లేదు. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ప్రజాస్వామ్య విలువలు గుర్తొచ్చినాయి. ప్రజాస్వామ్యం మీద ప్రేమ గుర్తు రావడం నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారు. ఎందుకనంటే గతంలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు తీర్పు ఇస్తే సిఎల్పీలనే విలీనం చేసుకొని తెలంగాణ రాష్ట్ర సభలో ప్రతిపక్షం లేకుండా చేసిన వాళ్ళే ఈరోజు రాజ్యాంగం గురించి సూక్తులు చెప్పడం అనేది వాళ్ళ యొక్క ద్వంద్వ వైఖరికి నిదర్శనం. ఏదైతే నిన్న చూసినాం మనం కేతనపల్లి మున్సిపాలిటీలో ఏదైతే ప్రజాస్వామ్యబద్ధంగా కోఆప్షన్ మెంబర్స్ గా ఎంపీ గారు మంత్రి గారు వాళ్ళ యొక్క ఓటు హక్కును వినియోగించడానికి వెళ్తున్న తరుణంలో మాజీ ఎమ్మెల్యే మాజీ ఎంపీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మంచిర్యాలలో ఎవరు బాల్క సుమన్ గారు మాజీ ఎమ్మెల్యేగా వాళ్ళు ఏం చేయాలి, అక్కడ ఏదైనా ఉద్రిక్తతలు చోటు చేసుకుంటే ఒక ప్రజాప్రతినిధిగా వాటన్నిటిని తగ్గించాలి. కానీ అతనే ఒక గూండాగా రౌడీగా ఒక పోరంబోకులాగా మారి నిన్న ఆ దాడి చేసిన విధానం అనేది వీళ్ళకి ఎంత ప్రజాస్వామ్యం మీద ప్రేమ ఉన్నదో మనకు తెలియజేస్తుంది. నిన్న ఆ పోరంబోకులు దాడి చేస్తే అక్కడ గాయపడ్డది, ఒక కార్యకర్త తల పలిగింది, ఇంకొక కానిస్టేబుల్ కు తీవ్రంగా గాయాలైనవి. ఇదెక్కడ న్యాయం అండి? ఇదెక్కడ చట్టం? అంటే ఒక ఎంపీ గారి మీద ఒక మంత్రి గారి మీదనే ఈరోజు ప్రతిపక్షం ఉన్న నాయకుడు అంత దారుణాతి దారుణంగా రాళ్లతోటి ఏదైతే ఆ ట్రాఫిక్ దగ్గర పెట్టిన ప్లాస్టిక్ డబ్బాలతోటి కార్ల మీద దాడి చేస్తున్నారు. అరే ఇంత అరాచకాలు బీఆర్ఎస్ పార్టీకి. మిమ్మల్ని గతంలో వీళ్ళు ప్రజాస్వామ్య విలువలు లేకుండా ఫామ్ హౌస్ పాలన చేస్తేనే కదా ప్రజలు తిరస్కరించింది. ఈరోజు ఇంకా కూడా బుద్ధి మారదా? ఇంకా కూడా ఏదైతే ఇప్పుడు మంత్రి గారు కానీ ఏదైతే ఎంపీ గారు అక్కడికి ఎందుకు వెళ్ళినరు? మీ యొక్క కౌన్సిలర్లను లాక్కోవడానికి వెళ్ళలేదు కదా. వాళ్ళ యొక్క ఓటు హక్కును అక్కడ స్థానికంగానే శాసనసభ్యులు ఆయన ఉండాల్సిందే, అక్కడ జరిగే ఎన్నికల ప్రక్రియలో ఎంపీ గారు ఉండాల్సిందే, ఎందుకంటే కోఆప్షన్ మెంబర్ గా. అవన్నీ రాజ్యాంగబద్ధంగా వెళ్తుంటే రాజ్యాంగేతరంగా శక్తులుగా మారి రౌడీలుగా మారి బాల్క సుమన్ గారు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? గతంలో ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఒక అధికారిని పట్టుకొని ఏం మేడం మస్తు ఊపుతున్నాం అని చెప్పేసి ఆ రోజు ఎంత అవమానకరంగా మాట్లాడింది ఇప్పుడు గుర్తొచ్చినాయి రాజ్యాంగ విలువలు. సిఎల్పిని విలీనం చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేసినప్పుడు గుర్తు రాలేదు రాజ్యాంగ విలువలు? స్థానికంగా ఏదైతే ఇప్పుడు కరీంనగర్ ఎన్నికల్లో కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లను ఎందుకు ఓటింగ్ లో పాల్గొనకుండా ఆపిర్రు? ఇది నాన్నరా బీజేపీ బీఆర్ఎస్ బంధం? ఎందుకు రఘునందన్ రావు గారు ఆ పటాన్ చెరువు ఎమ్మెల్యే గారితో పోయి మైపాల్ రెడ్డితో కలిసిపోయి కారులో పోయి అక్కడ ఓటేసిండ్రు? ఇది కాదా బీజేపీ బీఆర్ఎస్ బంధం? మీరేం మాట్లాడుతున్నారన్నా? మీ మాజీ శాసనసభ్యుడు ఒక ఉస్మానియా విద్యార్థి అని ఆయనకు 2014 ఎంపీలు చేశారు ప్రజలు, 2018 ఎమ్మెల్యే చేశారు. ఆయన కనీసం విజ్ఞత లేకుండా ఒక రౌడీలాగా మారి ఇక్కడ రాజ్యాంగం ఇప్పుడు మీరు అన్న రాయలసీమ అనేది ఒక పదం తీసుకొని వచ్చారు. ఈ రోజు రాయలసీమ రౌడీజాన్ని చూపెడుతున్నది బీఆర్ఎస్ పార్టీ. ఆ యొక్క బాల్క సుమన్ అనే ఒక పోరంబోకు ముందు అది ఆ పద్ధతి మార్చుకోవాలి. ప్రజలు ఆయన శాసనసభ్యులుగా ఎంపీగా అవకాశం ఇచ్చినప్పుడు ఆయన ఎంత విజ్ఞతతో ఉండాలి. నిజంగా మీకు అన్యాయం జరిగితే మీరు ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గర తెలుసుకోవాలి. కానీ మనం కూడా లైవ్ డిబేట్ లో మాట్లాడినప్పుడు మనం కూడా విజ్ఞతతో మాట్లాడాల్సిన అవసరం ఉంటది. ఒక మాజీ ఎంపీని ఒక మాజీ పార్లమెంట్ సభ్యుని అసెంబ్లీ విప్పును ఒక పోరంబోకు అని అంటే మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కూడా పోరంబోకు సమాజం ఉంటుంది. అట్లాంటి మాటలు మీరు విత్డ్రా చేసుకోవాలి. రాజ్ కుమార్ గారు ఓకే అండి, ఇంకా మనకి సమయం లేదండి. రాజ్ కుమార్ గారు థాంక్యూ సో మచ్. యాదగిరి గారు థాంక్యూ. మాట్లాడుకో. సో మనం చూసుకోవచ్చు ఇక నిన్న పెండింగ్ లో ఉన్న 11 మున్సిపాలిటీలకు సంబంధించి 8 చోట్ల కూడా మొత్తం తోపులాట్లు గొడవలు లాఠీ చార్జీల మధ్యనే పూర్తయింది ఎన్నిక కూడా. ఇంకా మిగిలిన ఈ 3 కేతనపల్లి ఖానాపూర్ ఇబ్రహీంపట్నంకి సంబంధించి మరి ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి అనే విషయం మీద ఇంకా క్లారిటీ రాలేదు. అదేవిధంగా అధికార పార్టీ ఎటువంటి వ్యూహాలు పన్నుతుంది, దానికి సంబంధించి ప్రతిపక్ష పార్టీలు ఎటువంటి పన్నాగాలు పన్నుతాయి, ఎవరు గెలుస్తారు, ఏం జరుగుతుంది అనే విషయాలు అయితే ఇంకా ఆసక్తికరంగానే ఉన్నాయి. ఇది వాళ్ళ క్వశ్చన్ ఎవరు. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.